ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మత్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన మాఘమాసంలో మనము మాఘపురాణాన్ని వింటూ ఉన్నాము, పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అయితే దాంట్లో ఈరోజు మనము 8వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. సూత మహర్షి శౌనకాది మునులకు ఈ మాఘ మహత్యాన్ని గురించి మాఘ పురాణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకా పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక రుక్షకయను బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తాను వినుము అని వీరు తెలియజేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అందరూ శ్రద్ధగా వినండి. పూర్వము భృగు మహాముని వంశంలో రుక్షక అనే ఒక కన్య జన్మించిందట. ఆమె దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆమె దురదృష్టవంతురాలు కాబట్టి పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయిందట. అప్పుడు ఆ రుక్షక తన దురదృష్టానికి దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరానికి పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేసింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు తపస్సు ఆచరించడం వల్ల అనేక మాఘమాస స్నానాల ఫలం దక్కింది ఆమెకు. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకరోజు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకంనకు చేరింది. అంటే ఈమె ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల మాఘ స్నానాలు చేసింది గంగా నదిలో కాబట్టి ఆ పుణ్యఫలంతో ఆమె వైకుంఠ ప్రాప్తి కలిగింది. వైకుంఠంలో ఉండి ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళిందట. ఆమె మాఘమాస ప్రతిఫలం కలిగిన పవిత్రురాలు కాబట్టి ఆమెకు బ్రహ్మదేవుడు సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపిండట ఆమెను. ఆ కాలంలో సుందోపసుందులు అని ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాక్షసులు ఎట్లా చేస్తారు? అతి భక్తిగా, అతి వీర భయంకరంగా తపస్సు చేస్తారు. వాళ్ళు అంటే ప్రత్యక్షమయ్యే వరకు చేస్తారు కదా. అట్లా వీరు ఘోరమైన తపస్సు చేశారట. చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండు. అప్పుడు పోయి మీకేం కావాలి కోరుకో అని అడిగాడు. అడిగితే స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా వరమేమని కోరుకున్నారట వాళ్ళు. బ్రహ్మ సరే అని ఇచ్చి అంతర్ధానం అయింది. అంతే కదా వీళ్ళ పని. వాళ్ళు ఇటువంటి మరణంకి సంబంధించిన కోరికలే కోరుకుంటారు. ఎందుకంటే ఎవరి చేత చావు రాకుండా, అంటే ఇతరుల చేత, అంటే వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి మేము ఏ విధంగానూ ఇబ్బంది పడము, కలిసిమెలిసి ఉంటాము కదా. వేరే వాళ్ళే మమ్మల్ని చంపడానికి చూస్తారు కాబట్టి ఇతరుల చేత మరణం కలగకుండా ఇయ్యమన్నారు వరం. సరే అన్నాడు. ఆ బ్రహ్మదేవుని వల్ల వరం పొందిండ్రు కదా. ఇంకేంటి, రాక్షసులకు గర్వం పెరిగిపోయింది. ఆ గర్వంతో దేవతలను హింసించడము, మహర్షులను హింసించడము ఇప్పటికీ కూడా తప్పట్లేదండి. అటువంటి హింసలే జరుగుతూ ఉన్నాయి. అంటే ధర్మపరులను హింసించడమే ఈ రాక్షసత్వము. సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటించకుండా దాన్ని అరాడికేట్ చేయాలనే ఆలోచన ఉంటాయో వాళ్ళే రాక్షసులు అన్నమాట. మరి దాన్ని భంగపరచడానికి ప్రయత్నించేవన్నీ కూడా రాక్షసుల లక్షణాలు. ఇది కలియుగం కాబట్టి రాక్షసుల రూపంలో ఉండరు మనకు చిత్రించినట్టు, కానీ వాళ్ళ మనసులు రాక్షసత్వాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అట్లా
యజ్ఞ యాగాది క్రతువుల వల్ల. అంటే చూడండి, మొన్న మన కుంభమేళాలో కూడా విచిత్రాలు జరిగినాయి కదా. కొద్ది మంది చనిపోయినా కూడా దాన్ని ఒక సినిమాకి వెళ్తేనే రష్ ఉంటే అందులో చనిపోయింది ఒక ఆమె. మరి తిరుమల తిరుపతిలో ఏకాదశిని, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట జరిగింది. మరి లక్షల మంది ఉన్న చోట తొక్కిసలాట జరగడం అనేది చాలా ఇది సామాన్యమైన విషయము. అందులోనూ ఎవరైనా అక్కడికి వెళ్ళి చనిపోయారు అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు అక్కడ ప్రాణాలు విడిచి మోక్షాన్ని పొందిండ్రు అని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఎవరు కూడా భగవంతుడు నిర్ణయించినది కానీ మన చేతిలోది కాదు. అయినప్పటికీ కొంత దుష్ట శక్తులు దాని గురించి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాయి. అయితే ఇటువంటి రాక్షసుల గురించే మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాము. దండెత్తి దేవతలందరినీ తరిమివేశారట. స్వర్గం మీద, అమరావతి మీద దండెత్తి నానా బీభత్సం చేస్తున్నారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులచే రాక్షసులను మీరిచ్చిన వరాలతోని గర్వం గలవారై తపశ్శాలులను బాధిస్తూ దేవలోకానికి వచ్చి మమ్మల్ని కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు. కాబట్టి వారి మరణం నాకు ఏదైనా ఉపాయం ఆలోచించండి అని. ఎందుకంటే బ్రహ్మదేవుడి చేతిలోనే ఉంది కదా మరి వాళ్ళ తలరాత. వరం ఇచ్చాడు కాబట్టి ప్రార్థించారు. అంటే బ్రహ్మ అంటే అందరికన్నా పెద్దవాడు అని అర్థం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దలను సంప్రదించాలి ఆ విధంగా. అయితే బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరుల వల్ల మరణం లేదు కాబట్టి వరం ఇచ్చాను నేనే. మరి వారు గర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు కాబట్టి నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలిగేటట్టు ప్రయత్నించుము అని చెప్పి పంపించాడట. అప్పుడు ఆ తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యానికి ప్రవేశించి ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సోదరులున్న నివాసాలకు సమీపంలో తిరుగుతుంది. ఆ వీణానాదం విని, మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆమెని అనుసరిస్తూ ఉన్నారు. ప్రేక్షకుల్లాగా వెంటాడుతూ ఉన్నారు, నన్ను వరింపుము, నన్ను వరింపుము అని. అప్పుడు తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమాలుకుంటున్నారు ఎటు వెళ్ళినప్పుడు వాళ్ళు. అయితే ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసర్లారా, మిమ్ములను పెండ్లి ఆడాలని నాకు ఇష్టం ఉంది, కానీ మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను, కానీ ఈ ఇద్దరిని వివాహం అవట సాధ్యం కాదు. కాబట్టి నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పిందట. చూడండి, అంటే ప్రేమకు లొంగని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి ఆమెకు లొంగిపోయి ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషం వచ్చిందట. ఎవరికైనా పౌరుషం మీద దెబ్బ కొడితే ఆ విధంగా మారిపోతారు. మరి మీసాలు మెలిపెట్టి మరి వాళ్ళు నేను బలవంతుడను అంటే నేను బలవంతుడని ఇద్దరు తొడలు కొట్టుకొని గుద్దుకొని మల్ల యుద్ధం చేసి ఇక ఆయుధములు పట్టారట. ఇంకా మల్ల యుద్ధం చేశారు. తర్వాత ఆయుధాలు బట్టి గదలు పట్టిండ్రు. మరి ముద్దరాలను ఆ దెబ్బకు దెబ్బ కొట్టుకొనుతూ ఆమెను చూస్తూ వీళ్ళు దెబ్బలు కొట్టుకుంటూ ఉన్నారట. వారి పోరాటం 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా జరిగిందట. మేఘాలు ఉరిమినట్లు అరుస్తూ భయంకరంగా యుద్ధం చేసిందట. గదా యుద్ధం తర్వాత కత్తులతో యుద్ధం చేసిందట.
ఇట్లా కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గము ఒకరికి తగులునందున ఇద్దరి తలలు తెగి కింద పడినాయట, ఇద్దరు చనిపోయిందట. ఈ విధంగా వాళ్ళు రాక్షసుల సంహారం జరిగింది. అప్పుడు తిలోత్తమను దేవతలు దీవించి ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగిందంతా తెలియజెప్పిందట. బ్రహ్మ కూడా సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసేటివి, నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకు ఈ బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రత ఫలమే. కాబట్టి నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అక్కడ అప్సరసలందరికంటే నీవే అధికారురాలుగా ఉంటావు. అధికంగా అందరి చేత ప్రేమించబడతావు, గౌరవించబడతావు అని వరమిచ్చి దేవలోకాన్ని పంపించింది. అందుకే తిలోత్తమ అనే అప్సరస అక్కడ ఉన్న అప్సరసలందరిలోనూ అధికురాలన్నమాట. ఈ విధంగా మాఘమాస స్నానం చేయడం వల్ల, విష్ణుమూర్తిని స్మరించడం వల్ల ఆమెకు అంతటి గౌరవం లభించింది అని మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సౌనకాది మునులకు సూత మహర్షి, అలాగే దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి, మరియు పార్వతీదేవికి పరమేశ్వరుడు. వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇంకో కథను రేపు 9వ రోజు మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.